ఇంట్లోనే సింపుల్‌గా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈరోజైతే. ముందుగా వెనిల్లా కస్టర్డ్ పౌడర్‌ని అయితే 2 స్పూన్స్ అయితే బౌల్‌లోకి యాడ్ చేసుకొని, అదే బౌల్‌లోకి మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలనేవి ఉండకూడదు. స్మూత్‌గా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మిల్క్‌ని అయితే ఒక 2, 3 పొంగులొచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమేనండి సింపుల్‌గా. ఆ తర్వాత ఏముంది చెప్పండి, మూతనైతే పెట్టేసుకొని టైట్‌గా ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలండి. 2 అవర్స్ తర్వాత తీస్తే చూసారా ఎంత స్మూత్‌గా రెడీ అయిపోయిందో. దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకోవడమేనండి. బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోతుందో. మళ్ళీ ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మన సింపుల్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. బయటవి కొనకుండా ఇంట్లోని ఈ సమ్మర్‌లో మీ పిల్లలకైతే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అసలు నాకు కూడా చాలా ఇష్టమండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! మీరు కూడా డెఫినెట్‌గా ఈ రెసిపీ అయితే ట్రై చేసి నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారు గాని ఒక చిన్న లైక్ కూడా కొట్టలేదండి. లైక్ కొట్టొచ్చు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదనండి. నిజానికి అసలు ఎంత బాగా వచ్చిందంటే రెసిపీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్న లైక్ కొట్టండండి మీరు.